సోదరా, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు మానవుని పంచవికారాలు. ఇవి మానవుని ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్య ప్రతిబంధకాలని ప్రాచీన మత గ్రంథాలు పేర్కొనటం వాటిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే. వీటిలో మొదటి రెండు అంటే కామ, క్రోధాలు మనకు దైవం ప్రసాదించినవి. తర్వాత రెండు అంటే లోభ, మోహాలు మనం స్వయంగా సృష్టించుకున్నవి. దైవం ప్రసాదించిన వాటిని ఎలాగూ వదిలివేయలేం, కాని వాటిని దివ్య జీవనానికి తగిన విధంగా సరియైన పద్ధతులలో క్రమపరిచి సరిదిద్దగలం. కామకేంద్రానికి బుద్ధి కేంద్రంతో సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి ఏదో విధంగా కామాన్ని రూపుమాపటం జరిగితే బుద్ధి పూర్తిగా అదృశ్యమవుతుందని నేను చెప్పక తప్పదు. క్రోధాన్ని గాని రూపుమాపితే వ్యక్తి దైవం వైపునకు గాని లేదా ప్రాపంచిక వ్యవహారాల వైపుకు గాని అడుగు వేయలేడు. వాస్తవానికి మన కార్యకలాపాలను ఉద్రేకపరిచేది క్రోధమే. కాబట్టి అది శరీరాన్ని ధరించిన జీవికి అత్యవసరంగా పనికివచ్చే పరికరం. ఇక అహంకారం విషయానికి వద్దాం. దీని సంగతి కూడా అంతే. వ్యక్తి తనను గురించి చెప్పుకునేటప్పుడు ఆ వ్యక్తి నేను అని అంటూ సాధారణంగా తన శరీరాన్ని చూపించినా అదే సమయంలో అతనిలో ఉన్న జీవశక్తి దానిని ఆత్మ అని లేదా మరో ఏ ఇతర పేరుతో పిలిచినా సరే తెరమరుగున పనిచేస్తుందని తెలియచేస్తుంది. కాబట్టి ఏదో ఒక విధంగా వ్యక్తి తన శరీరభావం నుండి చివరకు ఆత్మభావం నుండి కూడా విడుదల అయినప్పుడు తాను ప్రగాఢంగా ఆకాంక్షిస్తూ ఉన్న స్థితికి దగ్గరవుతాడు. కాబట్టి ఇవేవీ కూడా స్వతహాగా హానికరమైనవి కావు. మనమే వాటిని తప్పుగా ప్రయోగించి దివ్యత్వం వైపు సాగే మన ప్రయాణంలో వాటిని అడ్డంకులుగా మార్చుకున్నాం. శుద్ధ స్థితిలో అవి ప్రాపంచికంగా గాని ఆధ్యాత్మికంగా గాని మన జీవిత యాత్రలో ఏదో ఒక దశలో చాలా ఎక్కువగా మనకు సహాయాన్ని అందిస్తాయి. కాబట్టి వాటిని ఖండించడం గాని అణిచివేయడం గాని మన పని కాదు. కానీ అవి సక్రమంగా పనిచేసేటట్లు వాటిని శుద్ధపరిచి సరిదిద్దుకోవడం మన కర్తవ్యం. మానవుని అస్తిత్వంలోని ఈ మార్పులన్నింటినీ సహజ మార్గంలో అత్యంత సహజమైన పద్ధతిలో ప్రాణాహుతి ద్వారా తీసుకుని రావడం జరుగుతుంది. ఈ విధానంలో మనస్సును క్రమపరిచే బాధ్యత నిజానికి గురువర్యులదే కాని అభ్యాసిది కాదు. వ్యక్తి మనస్సు విశ్వమనస్సు స్థితికి ఎదిగినప్పుడు అది తన సొంత స్వరూపాన్ని పొంది వ్యక్తికి తగిన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.